ప్రత్యేక హోదా అంశంతో ఓట్లు రాబట్టే అవకాశం ఉందా? అటువంటి నినాదాలకి ఇంకా కాలం చెల్లిందా, వాల్యూ ఉందా? రఘురామ్ గారు మీరు చెప్పండి. ఏం లేదండి, ఇది దీని మీద కేవలం ఏ విధంగా లబ్ధి పొందాలా, ఏ విధంగా రాజకీయం చేయాలా, ఏ విధంగా పేపర్లో హెడ్లైన్ ఉండాలా. ఇవాళ దాని మీద పేపర్లో హెడ్లైన్ వేసే పరిస్థితి లేదు. అంచేత ఇంకోటి, ప్రజలు మోసం చేయడమే. అసలు ప్రజలని ఈ ప్రత్యేక హోదా అడగడం అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే మోసం చేశారు. మీరే చెప్పారు, 19లో మోసం చేశారు. 14లో ఇదే జగన్మోహన్ రెడ్డి అడగలా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాని అడగలా, వీళ్ళకి తిరిగినే తెలియదు. ఇదే పవన్ కళ్యాణ్ అడగలా, వీళ్ళు లేరు. ఇప్పుడు ఇదే షర్మిల గారు అడగలా, వీళ్ళు లేరు. వీళ్ళంతా పడుకున్నారు. అప్పుడు పడుకుంటే నిద్ర లేపింది వెంకయ్య నాయుడు, మన చలసాన్ గారు, వీళ్ళంతా కలిసి ఇది కావాలా, ఇది ఉండాలని వెంకయ్య గారు మాట్లాడు, వెంకయ్య గారు మాట్లాడింది మేము దీని మీద. అంతేగాని వీళ్ళు పడుకుని ఆ తర్వాత మీరు పడుకున్నారు, అడిగేసి పార్లమెంట్ లో మమ అనిపించిన తర్వాత మీరు పడుకున్నారు. శ్రీలం గారు ఉన్నారు, పల్లంరాజు గారు ఉన్నారు, లోక్సభలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు, రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు. ఎన్ని రోజుల పాటు కేవీపీ గారు హౌస్ లో నిలబడ్డారు ప్లే కార్డు పట్టుకుని. 14లో ఎన్ని రోజుల పాటు అన్ని రోజులు మాక్సిమం రాజ్యసభలో అన్ని రోజులు ప్లే కార్డు పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకు మీరు ఏదో ఈవేళ వచ్చి చెప్తారు, ఏదో అవగాహన లేకుండా రాష్ట్రాన్ని మోసం చేశారు, అన్యాయం చేశారు. ఇంకా ఇంకా భారతీయ జనతా పార్టీకి సిగ్గు ఉండాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ప్రత్యేక తరగతి భారతీయ జనతా పార్టీ ఏం చేశారు మీరు? రాష్ట్ర ప్రజల్ని మోసం చెప్పి దీని మీద రాజకీయం చెయ్యొద్దు. రఘురామ్ గారు మీరు రారు, జీవితంలో రారు. ఓకే రఘురామ్ గారు, మీరు ఎన్నికలు వచ్చినాయి అంటే చెప్తారు ప్రజలకి. కాదు రఘురామ్ గారు ఒక నిమిషం. రఘురామ్ గారు, మీరు ఎన్నికలు వచ్చినాయి అంటే ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్న ఇష్యూస్ని చాలా సాల్వ్ చేస్తుంటారు, ప్రకటనలు చేస్తుంటారు, అప్రూవల్స్ ఇస్తూ ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తూ ఉంటారు, ఇట్లా చాలా ఉంటాయి. మీరు ఆంధ్రప్రదేశ్ మీద కనుకరించి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు విడిగా పోటీ చేయాలో కలిసి పోటీ చేయాలో ఏదో ఇంకా మల్లగొల్లాలు పడుతున్నట్టున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేసి ఎన్నికల్లోకి వెళ్ళి ప్రజలు ఓట్లు అడిగితే మీరు అధికారంలోకి వచ్చేయచ్చు కదా. సార్, చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారు. ఏమన్నారు? సార్ ప్యాకేజ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత వెంకయ్య నాయుడు గారికి ప్రతి సిటీలోనూ సన్మానం చేశారు. అద్భుతంగా ప్యాకేజ్ ఇచ్చారు, బేబస్సం, చాలా బాగుంది, ఇదే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని చెప్పి వెంకయ్య నాయుడు గారు సన్మానాలు చేశారు. భారతీయ జనతా పార్టీ జిందాబాద్ కొట్టారు, జై కొట్టారు. సో ఆయన ముఖ్యమంత్రిగా ఒకటే కదా. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఏంటి, బాబు జగన్ పవన్ అని కదా. ఆంధ్రప్రదేశ్ లో రజనీ గారు, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని ఎప్పటికో మీ ముగ్గురు ఒకటే. మీ ముగ్గురు కలిసి ఆడేటువంటి నాటకమే ఇది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పరంగా పెట్టి మీ ముగ్గురు ఆడే డ్రామానే ఇది. ఆయన మీకు సన్మానం చేస్తాడు, మీకు ఆయన సన్మానం చేస్తాడు, ఓసారి ఆయన మిమ్మల్ని తిడతాడు, మీరు తిడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి వద్దు, చంద్రబాబు నాయుడు గారికి వద్దు, ఎందుకు కావాలి జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి భయపడుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కావాలి? ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బాబు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు, పవన్ కళ్యాణ్ మీతో ఉన్నారు.